ఈరోజు భీమవరం వైసీపీ శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద తను ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. మేము శ్రీనివాస్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. గ్రంథి శ్రీనివాస్ అంటే ఇంటి పేరు గ్రంథి ఎట్లాగో ఒంట్లో ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా పాడైపోయి పిచ్చి పిచ్చప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గ్రంథి శ్రీనివాస్ గారు చిరంజీవి గారిని మాట్లాడే స్థాయి మీది కాదు, అది ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే చిరంజీవి గారు ఆజాత శత్రువు. ఆయన ఎవరికి కూడా హాని చేయాలని కలలో కూడా అనుకునేటువంటి వ్యక్తి. సొంత కష్టార్జితతో సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఒదిగి ఉండాలనే సూత్రాన్ని అవలంబిస్తూ ఈరోజు ప్రజాక్షేత్రంలో కూడా తన మార్కుని ఏదైతే మనం సంపాదించిన దాన్ని 10 మందికి పంచిపెట్టాలని మనం కోరుకుంటామో ప్రతి మనిషి, దానికి అనుగుణంగా చిరంజీవి గారు ఆయన సంపాదించిన డబ్బుని ఎన్ని సంక్షేమానికి వ్యక్తిగత అవసరాలకి ఉపయోగించారో ముందు అది తెలుసుకోవాలని చెప్పి ఈ చెడిపోయిన గ్రంథి శ్రీనివాస్ గారికి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆయన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి అనేక వేల లక్షల మందికి అవయదానం చేయటం కానీ, కళ్ళదానం, అలాగే బ్లడ్ ద్వారా అనేక మంది మనుషులకి ప్రాణాపాయం నుంచి కాపాడిన సందర్భం నీ కుటుంబ సభ్యులకు కూడా జరుగుంటుంది. అది ఒక్కసారి తెలుసుకో చెడిపోయిన గ్రంథి శ్రీనివాస్. అలాగే కోట్లాది మందికి కోవిడ్ టైంలో ప్రభుత్వం కూడా చేయలేనటువంటి ఆక్సిజన్, కనీసం బతకడానికి డబ్బులు కాదురా, నీళ్లు కాదురా, ఆక్సిజన్ ఇవ్వండిరా, ఊపిరి తీసుకొని బతుకుతామని ప్రజలు కోరుకుంటే కూడా ప్రభుత్వం చేయలేనటువంటి సహాయాన్ని చిరంజీవి గారు ఆక్సిజన్ అందించి కోట్లాది మందిని ఆదుకున్న సంగతి మర్చిపోయినట్టున్నావు. నీ కుటుంబ సభ్యులు అడుగు, చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ కూడా పొంది బతికిన వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. చెడిపోయిన గ్రంథి శ్రీనివాస్, అది గుర్తుపెట్టుకో. అలాగే పదే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఖచ్చితంగా నీ నియోజకవర్గంలో ఓటమి భయము పుట్టుకుందనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే నువ్వు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు. ఏదో రకంగా మభ్యపెట్టి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ నువ్వు ఎలక్షన్లో 24లో గెలవాలని తపన పడతా ఉన్నారు. జరగబోయే ఎలక్షన్లో ఇక నీ పప్పులు ఇక్కడ ఉడకో. ఎందుకంటే నువ్వు ఎక్కడా అభివృద్ధి చేయకపోగా నియోజకవర్గంలో ఇసుక దోపిడీ నువ్వే, మట్టి దోపిడీ నువ్వే, గ్రావెల్ దోపిడీ నువ్వే చేస్తా ఉన్నావు, నీ కుటుంబ సభ్యులు చేస్తా ఉన్నారు. అలాగే ఎక్కడ భీమవరంలో ఖాళీ సైడ్ కనబడ్డా అది నీ సొంతం అయిపోతుందని చెప్పి ప్రజలు ఆవేదన చెందుతా ఉన్నారు. అనేక మంది కూడా మీ కుటుంబ సభ్యుల మీద నీ మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పుగా పట్టించడానికి, ప్రజల యొక్క ఆలోచనని దారి మళ్లించడానికి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తా ఉన్నావు. గ్రంథి శ్రీనివాస్, ఇది నీకు తగదు. ఖచ్చితంగా 2024లో నీకు ఓటమి అనేది తప్పదు. నీకు ఆ భవిష్యత్తు కనబడుతుంది కాబట్టి ఇట్లా మతి స్తంభించి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు తగిన బుద్ధి ప్రజలే చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ ఉన్నాడు. అతను కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పొత్తుల గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము జక్కంపూడి రాజా గారికి ఒకటే చెప్తా ఉన్నాం,
మీ వైసీపీ నాయకుల ఆగడాల అరికడతం కోసమే ఈ పొత్తు పెట్టుకుంటాం అనేది జరిగింది. జక్కంపూడి రాజా, నీ దోపిడీ నీ ఏదైతే రాజానగరం ఉందో అక్కడ ఒక్కసాట లేదు, స్వయాన నా నియోజకవర్గం మైలవరంలో కూడా నీ దోపిడీ నడుస్తా ఉంది. వీటిపై సంబంధించినటువంటి బూడిద, పనికి రానటువంటి వేస్ట్ బూడిదను కూడా నువ్వు గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నావు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి నీకు కూడా బూడిద విషయంలో అనేక సార్లు గొడవ జరిగిన విషయాన్ని నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు ప్రజల యొక్క ఆస్తుల్ని దోపిడీ చేస్తూ ఇవాళ తన సొంత డబ్బులు కష్టార్జితంతో సినిమాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఇవాళ కౌలు రైతులకి 3,000 మంది చనిపోయిన కౌలు రైతులకి ₹1,00,000 లెక్క ఇచ్చిన సందర్భాన్ని నువ్వు మర్చిపోయావా? లేదంటే ప్రభుత్వం చేయలేనటువంటి ఉద్దాన సమస్య కావచ్చు, కొంత వ్యక్తిగత అవసరాల నిమిత్తం అనేక మందికి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా 1,00,000 కానించి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. మరి అవి ఎక్కడ ప్రజల ఆస్తులు దోచుకోలేదు, నీలాగా బూడిద దోచుకోలేదు, గ్రాములు దోచుకోలేదు, మట్టి ఎక్కడ దోచుకోలేదే, నీలాగా రౌడీజం చేయలేదు. నీ తమ్ముడు ఏంటి చేస్తా ఉన్నాడు ఈరోజు? ఇవాళ రాజానగరంలో ఎవరినైనా చెప్తా ఉన్నారు, ఇవాళ కేవలం ఓడిపోతున్న కారణం అంటే నీ తమ్ముడు నువ్వేనని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇవాళ మా జనసేన అభ్యర్థి అక్కడ గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ మీద ప్రజలు ఆ విధంగా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి మీ యొక్క ఆగడాన్ని డైవర్షన్ చేయటానికి, లేదంటే మీరు చేసే ప్రభుత్వ వ్యతిరేక చర్యలు, లేదా ప్రజాస్వామ్యానికి ఖూనీ చేస్తూ పరిపాలన అడ్డగడ్డంగా మార్చేసి మీరు చేస్తున్న దోపిడీని అరికడటం కోసం పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ పొత్తు ప్రజలకి మేలు జరిగే పొత్తు కాబట్టి ఇవాళ మీకు భయం పుట్టుకుంది. జక్కంపూడి రాజు గారు, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరూ కూడా రేపు 24లో జరిగే ఎలక్షన్స్లో బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే సరే ఏదన్నా విషయం చెబితే, ఒక మంచి మాట చెబితే, ఒక మంచి వ్యక్తి చెప్తే ఒక మంచి మాటగా మనం తీసుకోవచ్చు. ఎంత దారుణం అంటే విజయసాయి రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఈ రాష్ట్రాన్ని కేవలం బోగస్ కంపెనీలు పెట్టి సూట్ కేసులు ఢిల్లీకి పంచి అనేక సూట్ కేసుల ద్వారా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించిన సందర్భం కానీ, లేదంటే అనేక బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన విషయం కానీ, అనేక బోగస్ కంపెనీల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని అడ్డగోలుగా 1,00,000 కోట్లు దోచేసిన వ్యక్తి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చెబితే వేవాలు ఎట్లా ఉందంటే నీతులు చెప్పడం వేవాలు వదిలించినట్టుగా ఉంది. విజయసాయి రెడ్డి గారు, మీరు మీ యొక్క మీ కింద ఉన్నటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకొని మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి విజయసాయి రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు రాయలసీమలో దోచుకుంటూ చాలక విశాఖపట్నం మీద కన్నేసి 2014లోనే విజయమ్మ గారిని అక్కడ మీరు ఎంపీగా పోటీ చేయించిన సందర్భం ఎందుకు చేయించారు? కడపలో పుట్టి పెరిగినటువంటి విజయమ్మ గారు విశాఖపట్నానికి ఏం సంబంధం అంటే, విశాఖపట్నంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దోపిడీ చేయాలనే ఆలోచన మీకు ఉంది కాబట్టి విజయమ్మ గారిని మీరు అక్కడ 2014లో పోటీ పెట్టారు కదా. ప్రజలు ఎందుకైనా మంచిదని ఆ రోజే విజయమ్మ గారిని తిరస్కరించారు. అయినా కానీ మళ్ళీ మీరు అక్కడే పాగా వేసి మీ ప్రభుత్వం రాగానే ఈ 5 ఏళ్లలో మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి సహజ వనరులను కూడా మీరు దోషేశారు. ఇంకొక అవకాశం కానీ ఇస్తే సముద్రంలో నీళ్లు కూడా మీరు వ్యాపారం చేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి నీలాంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీ అందరికీ బుద్ధి చెప్పక తప్పదు. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నాన్ని అరాచకం సృష్టించారు. ఇప్పుడు మీ కన్ను నెల్లూరు మీద పడింది. నెల్లూరు ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లా, ఇవాళ నెల్లూరు మీద మీ కన్ను కూడా అక్కడ మీరు పోటీ చేయడానికి వెళ్ళారు. రాబోయే దురదృష్టశాతం మీరు ఏమన్నా అక్కడ ఎంపీగా కానీ గెలిస్తే ఆ నెల్లూరు ప్రజలు కూడా ఇవాళ మరి ఏడ్చే పరిస్థితులు రాబోయే రోజుల్లో కనబడతా ఉన్నాయి. అట్లా మీ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి పదే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే
వాసిరెడ్డి పద్మ గారు, ఒక మహిళగా మీకు గౌరవించాలి. పద్మ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు అవసరమా తల్లి? నీకు నీ వ్యక్తిగత జీవితం గురించి మేము మాట్లాడవా? మాకు సంస్కారం అడ్డు వస్తుంది. మా నాయకుడు చెప్పింది ఏంటంటే, ఎవరు మనల్ని ఎన్ని తిట్టినా ఎదుటి వారి వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయమాకండి అని పదే పదే చెప్తా ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాకు అనేకం తెలుసు, కానీ మేము ఎప్పుడు కూడా ఈ బహిర్గతం చెయ్యం. అది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. మీరు మీ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని చదివి ఆ చదివిన దానికి రోజు కూలి కింద మీరు ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోయే మనుషులు, మీకెందుకమ్మా ఇవన్నీ? ఆ కూలీగా తీసుకొని ఆ చదవాలి మీద చదివి వెళ్ళండి. అనవసరమైనటువంటి లేనిపోని ఆరోపణలు చేసి మీకు కొంత మా ప్రాంతంలో విలువ ఉంది, మీరు ఆ విలువను తగ్గించుకోమాకండి. ఏవో రాజకీయం చేయాలని చెప్తే వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పి వాసిరెడ్డి పద్మ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.